ఎముకల కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి అని శ్రీశ్రీ రాసిన కవిత్వం గుర్తొస్తుంది కొంతమంది యువతను చూస్తుంటే. కానీ ఇప్పుడు చెప్పబోయే 80 ఏళ్ల తాత కథ వింటే మాత్రం మనందరిలో ఎప్పుడూ ఒక మూల దాగి ఉన్న సోమరతనాన్ని తట్టి లేపుతుంది. తాత ఐ లవ్ యూ అని చెప్పిస్తుంది. ఈ కథ కోల్కతాకు చెందిన రవీంద్రనాథ్ సర్కార్ది. ఆయన వయసు 80 ఏళ్లు. ఆస్తమాతో బాధపడుతున్నారు. 52 ఏళ్లగా టాక్సీ నడుపుతూ కష్టపడుతున్నారు. ఆయన జీవితంలో ఆయన సెలవులు నెరగడు. రిటైర్మెంట్ అనేది చూడలేదు. ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి రాత్రి 10 గంటల వరకు దాదాపు 16 గంటలు పనిచేస్తూ గుండు జబ్బుతో బాధపడుతున్న తన భార్యకు ఆహారం, అద్దె, మందుల కోసం సరిపడా డబ్బు సంపాదించడానికి ఇప్పటికీ టాక్సీ నడుపుతూ తన భార్యను చూసుకుంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. మనిషిని బట్టి రేట్లు చెప్తూ దొరికిన చోట దొరికినంత నొక్కేద్దామనుకునే ఈ రోజుల్లో సర్కారు తాతగారు ఎంత న్యాయం అనిపిస్తే అంతే ఇవ్వండి అంటూ తన నిజాయితీని చాటుకుంటున్నారు. ఆ నిజాయితీయే ఈ రోజు ఈ కథను మీ దాకా తీసుకొచ్చింది. తాతగారి కథ మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంటే కామెంట్స్ లో ఐ లవ్ యూ తాత అని కామెంట్ చేయండి.